గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం ఫిబ్రవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2024 భారతదేశ స్థానం ఎంత? 42. ప్రపంచంలోని టాప్ 300 సహకార సంస్థలలో నెంబర్ 1 స్థానంలో నిలిచింది ఎవరు? ఇఫ్కో. యునైటెడ్ స్టేట్స్ తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ను కలిగి ఉంది ఎవరు? భారతదేశం. 13వ WTO మంత్రివర్గ సమావేశం ఎక్కడ జరిగింది? అబుదాబి. 9వ రైజీనా డైలాగ్ 2024 ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో. 14వ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఇమిగ్రేషన్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించారు? న్యూఢిల్లీలోని షాంగ్రిలా హోటల్లో. నెక్స్ట్, దుబాయ్లో 2024 ప్రపంచ ప్రభుత్వాల సదస్సులో గౌరవ అతిథి భారతదేశం, టర్కీ మరియు ఖతార్. 7వ హిందూ మహాసముద్ర సదస్సు ఎక్కడ జరిగింది? ఆస్ట్రేలియాలోని పెరుత్లో. వేస్ట్ ల్యాండ్స్ లో ఆగ్రో ఫారెస్ట్రీ కోసం గ్రో ఇనిషియేటివ్ ను ప్రారంభించింది ఎవరు? నీతి ఆయోగ్. నెక్స్ట్, అందుల పురుషుల జాతీయ T20 క్రికెట్ టోర్నమెంట్ లో నగేష్ ట్రోఫీని గెలుచుకుంది ఎవరు? కర్ణాటక. నెక్స్ట్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఫిబ్రవరిలో భారతదేశం 85వ స్థానంలో ఉంది. నెక్స్ట్, పాపులారిటీ రేటింగ్స్ లో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు? ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. నెక్స్ట్, ట్రాఫిక్ ఇండెక్స్ ర్యాంకింగ్ 2023 భారతదేశంలోని బెంగళూరు, పూణే 6 మరియు 7వ స్థానాలను పొందాయి. నెక్స్ట్, జైపూర్లో జరిగిన నేషనల్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024లో గ్రీకో రోమన్ టైటిల్ను గెలుచుకుంది ఎవరు? సునీల్ కుమార్ 87 కిలోల విభాగంలో. నెక్స్ట్, భారతీయ అథ్లెటిక్స్ కు ఆమె చేసిన కృషికి SJFI మరియు DSJA నుండి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకుంది PT ఉషా గారు. నెక్స్ట్, సీనియర్ నేషనల్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024 55 కిలోల విభాగంలో వినేష్ పోగాట్ బంగారు పతకం గెలుచుకున్నారు. నెక్స్ట్, ISSF ప్రపంచ కప్లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో కాంస్య పథకాన్ని గెలుచుకుంది ఎవరు? అఖిల్ షేరాన్. నెక్స్ట్, ఇస్రో రెండో స్పేస్ పోర్ట్ ను ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు? తమిళనాడులో. నెక్స్ట్, గగనయాన్ మిషన్ కి ఎంపికైన 4 పైలట్ల పేర్లను ఎవరు వెల్లడించారు? ప్రధాని మోదీ గారు. ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్ మరియు శుభం శుక్లా మినహా ఫైటర్లందరూ గ్రూప్ కెప్టెన్లు. శుక్లా వింగ్ కమాండర్. నెక్స్ట్, భారతదేశంలోని మొట్టమొదటి 360 డిగ్రీల లీనమయ్యే డోమ్ థియేటర్ను పొందింది ఎవరు? చెన్నై. నెక్స్ట్, ఏషియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 60 మీటర్ల హడిల్స్ లో జ్యోతి ఎర్రాజీ స్వర్ణం సాధించింది. నెక్స్ట్, ICC అండర్-19 ప్రపంచ కప్ 2024 విజేత ఆస్ట్రేలియా అండర్-19 క్రికెట్ జట్టు. నెక్స్ట్, స్పోర్ట్స్ స్టార్ SS అవార్డ్స్ 2024 గెలుచుకున్నారు ఎవరు? నీరజ్ చోప్రా మరియు శీతల్ దేవి. నెక్స్ట్, ఉగ్రవాదం పోరుపై తొలిసారిగా EU భారత్ రౌండ్ టేబుల్ ఎక్కడ నిర్వహించింది? న్యూఢిల్లీ. నెక్స్ట్, హనుమాన్ చాట్ GPT శైలి AIని ఎవరు ప్రారంభించనుంది? రిలయన్స్ ఇండస్ట్రీస్. నెక్స్ట్, కన్యాకుమారి ట్రాన్స్మోల్ తమిళనాడు మొదటి ట్రాన్స్ TTE అయ్యారు. నెక్స్ట్, దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రం ఎక్కడ ప్రారంభం? హైదరాబాద్. నెక్స్ట్, ముఖ్యమంత్రి వయోశ్రీ యోజనను ఏ రాష్ట్రం ప్రవేశపెట్టారు? మహారాష్ట్ర. నెక్స్ట్, దేశంలోని మొదటి రాగితో చేసిన బాపు టవర్ ఎక్కడ నిర్మించబడింది? పాట్నాలో. నెక్స్ట్, తమిళగ వెట్రి ఖజగం అనే రాజకీయ పార్టీని ఎవరు ఆవిష్కరించారు? తమిళ నటుడు విజయ్. నెక్స్ట్, UCC నివేదిక బిల్లుకు ఉత్తరాఖండ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. నెక్స్ట్, భారతదేశం మొదటి B-సైడ్ స్టార్టప్ ఫెస్ట్ ఎమెర్జ్ 2024. నెక్స్ట్, ప్రపంచంలోనే మొట్టమొదటి చెక్క ఉపగ్రహాన్ని ఎవరు ప్రయోగించింది? జపాన్. నెక్స్ట్, SBI, కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంకులపై RBI 3 కోట్ల జరిమానా విధించింది. నెక్స్ట్, బాంబే మర్కంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్ పై RBI 63 లక్షల జరిమానా విధించింది. నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ మొదటి బ్లూ ట్యాక్స్ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించింది? న్యూఢిల్లీలో. నెక్స్ట్, SCACI భారతదేశపు అతిపెద్ద సోలార్ బ్యాటరీ ప్రాజెక్టును ఎక్కడ ఆవిష్కరించింది? ఛత్తీస్గఢ్లో. నెక్స్ట్, బ్యాగ్లెస్ స్కూల్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? మధ్యప్రదేశ్. నెక్స్ట్, అతిపెద్ద గిరిజన పండుగలు సమ్మక్క సారక మేడారం జాతర ఎక్కడ జరిగింది? తెలంగాణ. నెక్స్ట్, దేశంలోని మొట్టమొదటి స్కిల్ ఇండియా కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఒడిశాలోని సంబల్పూర్లో. నెక్స్ట్, బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్ను ఎవరు కైవసం చేసుకున్నారు? భారత మహిళలు. నెక్స్ట్, రూపాయలు 20 లక్షల కోట్లను దాటిన మొదటి భారతీయ స్టాక్ అవతరించింది ఎవరు? రిలయన్స్. నెక్స్ట్, నావికాదళ వ్యాయామం మిలర్ 2024 ఎక్కడ జరిగింది? విశాఖపట్నం. నెక్స్ట్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో కొత్త విజిలెన్స్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? AS రాజీవ్. నెక్స్ట్, 3 రోజుల అంతర్జాతీయ గీతా మహోత్సవం ఎక్కడ నిర్వహించబడింది? కొలంబో. నెక్స్ట్, లోక్సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి మరణించారు. అతను ఏ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి? మహారాష్ట్ర. నెక్స్ట్, టెస్ట్ క్రికెట్లో ఇంగ్లాండ్పై 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా నిలిచాడు రవిచంద్రన్ అశ్విన్. నెక్స్ట్, భారతదేశంలో అతిపెద్ద డ్రోన్ పైలట్ శిక్షణ సౌకర్యాన్ని ఏ IIT ప్రారంభించింది? IIT గౌహతి. నెక్స్ట్, ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో శ్రీ కల్కిధామ్ దేవాలయం శంకుస్థాపన చేశారు?
సంబల్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ పిఎం విశ్వకర్మ యోజన ఏ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడింది? సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ బహుళ జాతి సైనిక వ్యాయామం శాంతి ప్రయాస్ 4th ఏ దేశంలో నిర్వహించబడుతుంది? నేపాల్. నెక్స్ట్ ఓటర్ అవగాహన ప్రచారంలో పంజాబ్ యొక్క స్టేట్ ఐకాన్గా ఎవరు పేరు పొందారు? శుభ్మన్ గిల్. నెక్స్ట్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న దేశాలు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, జపాన్ మరియు సింగపూర్. నెక్స్ట్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ అవగాహన పెంచడానికి ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? డిబిఎస్ బ్యాంక్. నెక్స్ట్ ఇటీవల ఎయిమ్స్ జమ్మూని ఎవరు ప్రారంభించారు? ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఇటీవల ఏ రాష్ట్రంలో హిమాలయన్ బాస్కెట్ ప్రారంభించబడింది? ఉత్తరాఖండ్. నెక్స్ట్ 11వ అంతర్జాతీయ పప్పెట్ ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించబడుతుంది? చండీగఢ్. నెక్స్ట్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 85వ. నెక్స్ట్ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఏ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు? ఒడిశా. నెక్స్ట్ 58వ జ్ఞాన్పీఠ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? గుజ్జర్ మరియు జగద్గురు రామభద్రాచార్య. నెక్స్ట్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు సహా ఫైనాన్సింగ్ కోసం IREDA ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? పంజాబ్ నేషనల్ బ్యాంక్. నెక్స్ట్ ప్రముఖ జైన సన్యాసి ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ మరణించారు. అతను ఏ రాష్ట్రంలో జన్మించారు? కర్ణాటక. నెక్స్ట్ ఏ దేశం మహిళల జట్టు బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్లో బంగారు పథకాన్ని గెలుచుకుంది? భారతదేశం. నెక్స్ట్ టెస్ట్ క్రికెట్లో భారత జట్టు ఏ దేశంపై అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది? ఇంగ్లాండ్. నెక్స్ట్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత కెప్టెన్ ఎవరు? రోహిత్ శర్మ. నెక్స్ట్ భారతదేశం మొట్టమొదటి స్కిల్ ఇండియా సెంటర్ ఎక్కడ ప్రారంభించబడింది? సంబల్పూర్, ఒడిశా. నెక్స్ట్ ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్లో భారత్ ఎన్ని పథకాలు సాధించింది? 4. నెక్స్ట్ ఏ దేశం ఇటీవల అంతర్జాతీయ సౌర కూటమిలో కొత్త సభ్యుడిగా మారింది? మాల్టా. నెక్స్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు కోసం కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? BPCL. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? రంజిత్ కుమార్ అగర్వాల్. నెక్స్ట్ భారత హ్యామర్ థ్రోవర్ రచనా కుమారి డోపింగ్ ఆరోపణలపై ఎన్ని సంవత్సరాల పాటు నిషేధించబడింది? 12. నెక్స్ట్ IRCTC కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? సంజయ్ కుమార్ జైన్. నెక్స్ట్ మొదటి డిజిటల్ ఇండియా ఫ్యూచర్ స్కిల్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించబడుతుంది? గౌహతి. నెక్స్ట్ బీహార్ అసెంబ్లీ కొత్త స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు? నందకిషోర్ యాదవ్. నెక్స్ట్ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం పేరు ఎవరి తర్వాత మార్చబడింది? నిరంజన్ షా. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? చరణ్జోత్ సింగ్ నందా. నెక్స్ట్ రాష్ట్ర బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గుర్తించబడిన గుప్తేశ్వర్ ఫారెస్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశా. నెక్స్ట్ మెరుగైన విపత్తు నిర్వహణ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎవరితో ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించుకుంది? IIT రూర్కీ. నెక్స్ట్ భారతదేశం ఏ ద్వీప సమూహంలో కొత్త నావికా స్థావరాన్ని ఏర్పాటు చేయబోతుంది? మినికాయ్ మరియు అగట్టి. నెక్స్ట్ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఇటీవల ఏ దేశం సస్పెన్షన్ను రద్దు చేసింది? భారతదేశం. నెక్స్ట్ ఇటీవల కాజీ నేము ఏ రాష్ట్రానికి చెందిన రాష్ట్ర ఫలంగా గుర్తించబడింది? అస్సాం. నెక్స్ట్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్వయం పథకాన్ని ప్రారంభించింది? ఒడిశా. నెక్స్ట్ జనవరి నెలలో ICC పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? షమర్ జోసెఫ్, వెస్టిండీస్. నెక్స్ట్ జనవరి నెలలో ICC మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? ఆమె హంటర్, ఐర్లాండ్. నెక్స్ట్ సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను ఎవరు ప్రారంభించారు? ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఇటీవల దత్తాజీరో కృష్ణారావు గైక్వాడ్ మరణించారు. అతను ఏ క్రీడకు సంబంధించిన వాడు? క్రికెట్. నెక్స్ట్ భారతదేశం మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ దివంగత జనరల్ బిపిన్ రావత్ విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు? డెహ్రాడూన్. నెక్స్ట్ దేశంలో ఫుట్బాల్ను ప్రోత్సహించడానికి విద్యా మంత్రిత్వ శాఖ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? ఫీఫాతో. నెక్స్ట్ PM సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు? 75,000 కోట్ల కంటే ఎక్కువ. నెక్స్ట్ PM సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఎన్ని యూనిట్లు ఉచిత విద్యుత్ ఉంది? 300 యూనిట్ల వరకు. నెక్స్ట్ సౌత్ ఇండియా కల్చరల్ సెంటర్ ఏ నగరంలో స్థాపించబడింది? హైదరాబాద్. నెక్స్ట్ ఇటీవల చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? సుమిత్ నాగల్. నెక్స్ట్ ఏ ఇద్దరు మాజీ ప్రధానులు ఇటీవల ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించింది? PV నరసింహారావు మరియు చౌదరి చరణ్ సింగ్. నెక్స్ట్ డాక్టర్ MS స్వామినాథన్కు భారతరత్న అవార్డు ఇవ్వబడుతుంది. అతను ఏ రంగంలో ప్రసిద్ధి చెందినవాడు? వ్యవసాయం. నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ ఎవరితో అధికారిక స్పాన్సర్ కాంట్రాక్ట్పై సంతకం చేసింది? ఎతిహాద్ ఎయిర్వేస్. నెక్స్ట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ ఎవరు? రామ్నాథ్ కోవింద్. నెక్స్ట్ ఆరోగ్యం అండ్ విద్య వంటి రంగాల్లో AI వినియోగం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? గూగుల్. నెక్స్ట్ భారతదేశంలో సేఫ్ మహిళల అండర్-19 ఛాంపియన్షిప్ జాయింట్ విజేతగా ఎవరు ప్రకటించబడ్డారు? బంగ్లాదేశ్. నెక్స్ట్ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024 ఎక్కడ నిర్వహించబడుతుంది? దుబాయ్.
నెక్స్ట్ వరుసగా 6వసారి ఆర్బీఐ రెపో రేటును ఏ శాతంలో మార్చకుండా ఉంచింది 6.5. నెక్స్ట్ ఓల్జాస్ బ్యాక్టోనోవ్ ఏ దేశం యొక్క కొత్త ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? కజకిస్తాన్. నెక్స్ట్ ఫైనాన్షియల్ 24 కోసం ఆర్బీఐ నిజమైన జీడీపీ వృద్ధి అంచనాను ఎంత శాతం వద్ద నిర్వహించింది? 6.5%. నెక్స్ట్ ఇటీవల విద్యాంజలి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఎవరు ప్రారంభించారు? పీయూష్ గోయల్. నెక్స్ట్ టాటా గ్రూప్ యొక్క ఈ కామర్స్ యూనిట్ అయిన టాటా డిజిటల్ యొక్క కొత్త సీఈఓ మరియు ఎండీగా ఎవరు నియమితులయ్యారు? నవీన్ తహిల్యాని. నెక్స్ట్ దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఉత్తరాఖండ్. నెక్స్ట్ ఏ దేశంలో 7వ హిందూ మహాసముద్ర సదస్సు నిర్వహించనున్నారు? ఆస్ట్రేలియా. నెక్స్ట్ కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా ఇటీవల ఏ పోర్టల్ను ప్రారంభించారు? సారథి పోర్టల్. నెక్స్ట్ భారతీయ పౌరులకు వీసా రహిత ప్రయాణాన్ని ఇటీవల ఏ దేశం ప్రకటించింది? ఇరాన్. నెక్స్ట్ ఇటీవల ఏ భారతీయ సెలబ్రిటీకి యుఏఈ గోల్డెన్ వీసా మంజూరు చేయబడింది? ఆనంద్ కుమార్. నెక్స్ట్ భారతదేశంలోని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? మియో ఓకా. నెక్స్ట్ గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? జస్టిస్ విజయ్ బిష్ణోయ్. నెక్స్ట్ దీనబంధు చోట్ రామ్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది? హర్యానా. నెక్స్ట్ దివ్య కలాం మేళా 2024 ఎక్కడ నిర్వహించబడుతుంది? అగర్తల. నెక్స్ట్ ప్రాథమిక రైలు మౌలిక సదుపాయాల అభివృద్ధికి సౌత్ ఈస్టర్న్ రైల్వే ఎవరితో చేతులు కలిపింది? టాటా స్టీల్. నెక్స్ట్ దీనిలో ఏ 2 దేశాలు యూపీఐ చెల్లింపుల వ్యవస్థను ఇటీవల ప్రారంభించాయి? శ్రీలంక మరియు మారిషస్. నెక్స్ట్ ఓడీలో డబుల్ సెంచరీ చేసిన మొదటి శ్రీలంక క్రికెటర్ ఫాతుమ్ నిస్సంక. నెక్స్ట్ ఫిన్లాండ్ తదుపరి అధ్యక్షుడు ఎవరు? అలెగ్జాండర్ స్టబ్. నెక్స్ట్ న్యూఢిల్లీలో నేషనల్ బాల్ భవన్లో 2 రోజుల ఉల్లాస్ మేళాను ఎవరు ప్రారంభించారు? అనురాగ్ ఠాకూర్. నెక్స్ట్ మొదటి బీమ్స్టెక్ అక్వాటిక్స్ ఛాంపియన్షిప్ ఏ నగరంలో నిర్వహించబడుతుంది? న్యూఢిల్లీ. మేరా గాంవ్ మేరీ ధరోహర్ కార్యక్రమం ఏ మంత్రిత్వ శాఖ యొక్క చొరవ? సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ భారతదేశంలోని మొట్టమొదటి డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీకి పునాది రాయి ఎక్కడ వేయబడింది? హైదరాబాద్. నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్ర అసెంబ్లీలో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు ప్రవేశపెట్టబడింది? ఉత్తరాఖండ్. నెక్స్ట్ ఆర్సీఎస్ ఉడాన్ స్కీమ్ కింద ప్రభుత్వం దేశంలో ఎన్ని విమాన మార్గాలు నడపబడుతున్నాయి? 519. నెక్స్ట్ ఇండియా ఎనర్జీ వీక్ 2024 ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? గోవా. నెక్స్ట్ ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క ముసాయిదా కమిటీ నివేదిక ఆధారంగా తయారు చేయబడింది. జస్టిస్ రంజనా దేశాయ్ కమిటీ. నెక్స్ట్ రాజస్థాన్ కొత్త అడ్వకేట్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ అంతరిక్షంలో గరిష్ట సమయం గడిపిన రికార్డును ఇటీవల ఎవరు చేశారు? ఒలెగ్ కొనోనెంకో. నెక్స్ట్ యూరోపియన్ యూనియన్లో డిజిటల్ స్కెంజెన్ వీసాను జారీ చేసిన మొదటి దేశం ఎవరు? ఫ్రాన్స్. నెక్స్ట్ గ్రామీ అవార్డ్స్ 2024లో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? దిస్ మూమెంట్. నెక్స్ట్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ని ఆమోదించిన మొదటి యూరోపియన్ దేశం ఎవరు? ఫ్రాన్స్. నెక్స్ట్ ది అసెట్ AAA అవార్డ్స్ ఫర్ సస్టైనబుల్ ఫైనాన్స్ 2024లో బెస్ట్ గ్రీన్ బాండ్ కార్పొరేట్ అవార్డు ఎవరికి లభించింది? ఆర్ఈసీ లిమిటెడ్. నెక్స్ట్ 66వ వార్షిక గ్రామీ అవార్డ్స్ 2024లో ఉత్తమ ఆల్బమ్ అవార్డును ఎవరు పొందారు? మిడ్ నైట్స్ టేలర్ స్క్రిప్ట్కు. నెక్స్ట్ ఉత్తరాఖండ్ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? రీతు బహ్రీ. నెక్స్ట్ జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణం చేశారు? చంపాయి సోరెన్. నెక్స్ట్ 67వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ ఏ నగరంలో నిర్వహించబడుతుంది? లక్నో. నెక్స్ట్ ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ కమిటీ చైర్మన్ ఎవరు? రంజనా ప్రకాష్ దేశాయ్. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం లఖపతి దీదీ యోజన లక్ష్యాన్ని ఎంతకు పెంచింది? 3 కోట్లు. నెక్స్ట్ భారత వైమానిక దళం వాయుశక్తి 2024 వ్యాయామం ఎక్కడ నిర్వహించబడుతుంది? జైసల్మేర్. నెక్స్ట్ స్మార్ట్ పోలీసింగ్ కింద సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఉత్తరాఖండ్. నెక్స్ట్ ఏ దేశం ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ 2024 టైటిల్ను గెలుచుకుంది? ఆస్ట్రేలియా. నెక్స్ట్ పునరుత్పాదక ఇంధన రంగంలో ఆవిష్కరణ మరియు పరిశోధన కోసం IREDA ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? ఐఐటి భువనేశ్వర్తో. నెక్స్ట్ 2024 మధ్యంతర బడ్జెట్లో ఏ మంత్రిత్వ శాఖకు అత్యధిక బడ్జెట్ను కేటాయించారు? రక్షణ మంత్రిత్వ శాఖ 6.1 లక్షల కోట్లు. నెక్స్ట్ మధ్యంతర బడ్జెట్ 2024లో రోడ్డు రవాణా
మరియు రహదారుల మంత్రిత్వ శాఖకు ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారు? 2.78 లక్షల కోట్లు. నెక్స్ట్, ఫైలేరియా వ్యాధిని నిర్మూలించేందుకు సామూహిక డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రచారాన్ని ప్రారంభించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, ఏ పేమెంట్ బ్యాంకుపై కొత్త ఆంక్షలు విధించనున్నట్లు ఆర్బీఐ ఇటీవల ప్రకటించింది? పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. నెక్స్ట్, ఐసీఏ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎవరు తిరిగి నియమితులయ్యారు? జేషా. నెక్స్ట్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన పదవీ కాలంలో ఇప్పటివరకు ఎన్ని బడ్జెట్లు సమర్పించారు? 6. నెక్స్ట్, ఏ విమానాశ్రయానికి ఇటీవల భారత ప్రభుత్వం అంతర్జాతీయ విమానాశ్రయ హోదాను ఇచ్చింది? సూరత్ విమానాశ్రయం. నెక్స్ట్, టెస్ట్ క్రికెట్లో 500 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్గా రవిచంద్ర అశ్విన్ నిలిచాడు. నెక్స్ట్, ప్రపంచ బ్యాంకు వారి మద్దతుతో సిక్కిం ప్రభుత్వం సిక్కిం ఇన్స్పైర్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. నెక్స్ట్, బీఎస్సీ ఎక్స్పో 2024ని ఏ కేంద్ర మంత్రి ప్రారంభించారు? అనురాగ్ సింగ్ ఠాకూర్. నెక్స్ట్, ఏ ఐఐటి ద్వారా సౌండ్ టెక్నాలజీ ఆధారిత యాంటీ డ్రోన్ సిస్టమ్ అభివృద్ధి చేయబడింది? ఐఐటి జమ్మూ. నెక్స్ట్, ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన కింద వార్షిక గ్రాంట్ను ఎంతకు పెంచారు? 25,000. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్రంలో కొమరవెల్లి రైల్వే స్టేషన్ శంకుస్థాపన జరిగింది? తెలంగాణ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మరిన్ని వీడియోల కొరకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.